మళ్ళీ బిగ్ బాస్ రచ్చ. శ్రీజ వచ్చేసి ఒక ఇంటర్వ్యూలో తనుజని అలాగే రీతుని ఇద్దరిని వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ చేస్తూ మాట్లాడింది బ్రో. దాని గురించి రియాక్ట్ అవ్వని నిన్నటి నుంచి ఒకటే ఇన్స్టాలో మెన్షన్ చేస్తూనే ఉన్నారు. నన్ను స్టోరీస్లో చాలా వచ్చాయి. ఆ తర్వాత డిఎమ్స్లో ఆ క్లిప్స్ పంపిస్తూనే ఉన్నారు. ఏంట్రా అని చూస్తే మ్యాటర్ ఒక ఇంటర్వ్యూలో శ్రీజ మాట్లాడింది. దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఒక విషయం చెప్పాలి నేను. ఏంటంటే అది నవంబర్లో షూట్ చేశారంట ఆ ఇంటర్వ్యూ. ఇప్పటికి 5 to 6 months అవుతుంది. ఇప్పుడు రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆ బిగ్ బాస్ అయిపోయింది. ఇప్పుడు 6 months తర్వాత ఆ ఇంటర్వ్యూ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? 6 months పట్టిందా దాన్ని రిలీజ్ చేయడానికి? అది బిగ్ బాస్ గురించి ఉన్నప్పుడు దాంట్లో, లేకుంటే అది కట్ చేయాల్సి ఉండే. బిగ్ బాస్ గురించి ఏ టాపిక్ ఉందో అది కట్ చేసి ఆ ఇంటర్వ్యూ రిలీజ్ చేయాల్సి ఉండే. మీరు బిగ్ బాస్ గురించి పెట్టి ఇప్పుడే ఒక 3-4 months వరకు వాళ్ళు కొట్టుకున్నారు. ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళీ ఇలాంటివి చెప్తే మళ్ళీ కొట్టుకుంటారు. ఇప్పుడు మళ్ళీ శ్రీజాకి నెగిటివే కదా అది. మ్యాటర్ ఏంటంటే ఇది నవంబర్లో షూట్ చేశారు. ఇప్పుడు రిలీజ్ చేశారు ఇంటర్వ్యూ. శ్రీజ ఎప్పుడైతే సెకండ్ రీఎంట్రీ ఇచ్చి బయటకు వచ్చిందో అప్పుడు ఈ షూట్ జరిగింది. దాంతో మాట్లాడుతూ ఫస్ట్ వచ్చేసి ఈ రీఎంట్రీ గురించి మాట్లాడింది. పాలిటిక్స్ చేశారు, నన్ను బయటికి పంపించేశారు అని ఫస్ట్ నేనే అనుకున్నా. కానీ ఆ తర్వాత ఏదైతే బన్నీ గారు వచ్చారో ఇద్దరిని లోపలికి పంపించారో వాళ్ళు నన్ను బొక్కబెట్టి బయటికి పంపించారు అని. ఇక్కడ ఫస్ట్ శ్రీజాకి ఏదైతే అన్ఫేర్ జరిగిందో దానికే అందరూ శ్రీజాని పంపించాలనుకున్నారు. మళ్ళీ వాళ్ళు బన్నీ గారిని కూడా తీసుకొని వచ్చారు. ఇద్దరిని లోపలికి పంపించారు. ఓటింగ్తోనే ఇచ్చేస్తామని చెప్పారు. ఫస్ట్ వచ్చేసి శ్రీజాకి ఎక్కువ సపోర్ట్ ఉండింది. కానీ ఆ గేమ్స్ ఆడేటప్పుడు డీమన్ని మళ్ళీ అలాగే అరవడం ఇది ఏదైతే ఉందో దాన్ని చూసి మళ్ళీ అలాగే చేస్తుందిరా అని కొంచెం నెగిటివిటీ అయితే వచ్చింది. ఇంకా ఆ పక్క వచ్చేసి బర్నీ గారికి తనుజ సపోర్ట్ చేస్తుంది. ఈ పక్క వచ్చేసి శ్రీజాకి కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. అప్పటికి ఇద్దరికి ఒకే రేంజ్లో ఓటింగ్ పడుతూ ఉన్నది. తనుజ ఫ్యాన్స్ వచ్చేసి బర్నీ గారికి వేశారు, కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చేసి శ్రీజాకి వేశారు. ఇద్దరికి టాస్కులు పెట్టారు. వాళ్ళ తరపున ఒక్కొక్కరు ఆడారు. అక్కడ బర్నీ గారు అయితే విన్ అయ్యారు, హౌస్లో ఉన్నారు. ఈమె బయటకు వచ్చేసింది. అంతే, అక్కడితో అయిపోయింది. ఇంక ఇక్కడ బిగ్ బాస్లో తనుజ అలాగే రీతు గారు ఉన్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడింది. ఫస్ట్ వచ్చేసి ఒకరిని ఫ్లడ్ చేసింది, ఆ తర్వాత ఇంకొకరిని ఫ్లడ్ చేసింది, ఆ తర్వాత థర్డ్ పర్సన్తో కనెక్ట్ అయింది అని. ఇక్కడ ఫస్ట్ ఫ్లడ్ చేసింది ఎవరిని చెప్తుంది? ఇమాన్యువల్ని అనుకుంది. కానీ ఇమాన్యువల్ తనుజ ఏదైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్, కుక్కు విత్ జాతరతనాల నుంచి ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు ఒకేలాగా ఉన్నారు. ఆ తర్వాత సెకండ్ ఫ్లడ్ చేసిందంటే ఇక్కడ డీమన్నే అనుకుంది. కానీ డీమన్ తనుజ దగ్గరికి వెళ్ళాడు. అతనే చెప్పాడు ఫస్ట్ నేను తనుజతో కనెక్ట్ అవుదాం అనుకున్నా, మాట్లాడదాం అనుకున్నా, కానీ తనుజ చిరాకు పడుతూ ఉండేసరికి నేను ఈ పక్క రీతు పక్క వచ్చాను అని. అది క్యాన్సర్. ఇంకా తర్వాత తనుజ కళ్యాణ్ వీళ్ళైతే మిగిలారు. థర్డ్ పర్సన్స్ వీళ్ళే. ఇక్కడ వాళ్ళిద్దరూ కావాలని కలిసినట్టు నాకు ఎక్కడా అనిపించలేదు. కళ్యాణ్ అప్పటికే ఎలిమినేషన్ జోన్కి వెళ్ళి వచ్చాడు. అప్పుడు తనుజ మోటివేట్ చేసింది, ఇలా ఆడు, ఇలా ఆడు, ఇలా చెయ్యి, అందరితో కలువు, అందరితో మాట్లాడు అని. అప్పటి నుంచి కళ్యాణ్ తనుజకి, తనుజ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళ బాండ్ ఎట్లాగే పెరుగుతూ పోయి ఆ రేంజ్కి వచ్చారు. కానీ వాళ్ళు ఎక్కడ మాట్లాడుకొని మనం ఇలా ఉందామని చేయలేదు. ఎందుకంటే అది క్లియర్గా కనబడిపోతుంది. 100 days చూసాం వాళ్ళది, ఎంత ప్యూర్ బాండో. నాకు తెలిసి ఇన్ని సీజన్స్లో వాళ్ళది ఉన్నంత బాండ్ ఇంకెవరిది లేదు, ఇంకా రాదు కూడా ఏమో నేనైతే చెప్తా. నా ఫేవరెట్ కూడా వాళ్ళు. అంత బాండ్ మెయింటైన్ చేశారంటే అది మాట్లాడుకొని వచ్చేదైతే కానే కాదు, అది ప్యూర్ బాండ్. ఇంకా సెకండ్ వచ్చేసి ఇది శ్రీజ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టింది. ఒక కామనర్, ఒక సెలబ్రిటీ బిగ్ బాస్ వెళ్ళక ముందరే బయటే మాట్లాడుకున్నారంట, మనం బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత లవ్ యాంగిల్ నడుపుదామని. కానీ అది కుదరలేదు. ఫస్ట్ వాళ్ళు ఏరే కంటెస్టెంట్స్తో కనెక్ట్ అయ్యారు, కానీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇతనితో కనెక్ట్ అయ్యారు అని. ఆ లెక్కన రీతు డీమన్ వీళ్ళే. ఫస్ట్ వచ్చేసి రీతు వచ్చేసి కళ్యాణ్తో కనెక్ట్ అయింది, ఆ తర్వాత అది పక్కకు వెళ్ళి ఈ పక్క డీమన్తో కనెక్ట్ అయింది. ఇలా చెప్తూ వచ్చింది. ఇప్పుడు వచ్చేసి నేనేం చెప్తానంటే వీళ్ళు ఏదన్నా మాట్లాడుకొని, ఎంతన్నా మాట్లాడుకొని ఫస్ట్ మనకు తెలిసిపోతుంది కదా వీళ్ళ బాండ్ ఎంత ప్యూరు కాదా అని. వీళ్ళు కెమెరా కోసమే చేస్తున్నారా అని. అక్కడ ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకున్న దాన్ని బట్టే తెలుస్తుంది వాళ్ళ బాండ్ ఎంత ప్యూర్గా ఉంది. ఒకరికొకరు స్టాండ్ తీసుకున్న దాన్ని బట్టే తెలుస్తుంది. ఈ పక్క కళ్యాణ్ తనుజ కానీ, ఈ పక్క డీమన్ రీతు కానీ. ఆ రోజు రీతు ఒక్క మాట చెప్పుంటే డీమన్ బయటికి వెళ్ళిపోవాలని వెళ్ళిపోయి ఉండేవాడు. నన్ను తోసేశాడు, ఇది నాకు నచ్చలేదు అని చెప్పి. కానీ తన కోసం నిలబడింది. ఆ రోజే కాదు చాలాసార్లు నిలబడింది. ఈ పక్క డీమన్ రీతు కోసం కూడా నిలబడ్డాడు. అలా చెప్తున్నా, అది అనుకుంటే వచ్చే బాండ్ కాదు. అది ఈ పక్క కళ్యాణ్ తనుజ కానీ, ఆ పక్క డీమన్ రీతు కానీ వీళ్ళైతే అనుకోని అయితే ఆ బాండ్ అయితే క్రియేట్ చేసుకోలేదు. ఎక్కడ ఫేక్గా అయితే అనిపించలేదు. అది జెన్యూన్ బాండే అని అందరికీ అనిపించింది. అందుకే ఇప్పటికీ వాళ్ళు అలాగే ఉన్నారు.
ఇంకా శ్రీజాది తప్ప అంటే అది నవంబర్లో షూట్ చేశారంట. అప్పుడే ఆమె 2 సార్లు వెళ్ళి బయటకొచ్చింది. రెండోసారి నాకు మోసం జరిగింది అనుకునింది. ఆ తర్వాత తనుజ గారిపై ఒక 2, 3 వీడియోస్ కూడా చేసింది. ఇలా జరుగుతుంది, తనుజ గారికే ఫేవరేట్ చేస్తున్నారు ఇది అది అని. అప్పుడు మాట్లాడింది కాబట్టి అప్పుడు మైండ్ సెట్ అలా ఉన్నింది. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసారు, మాట్లాడుకున్నారు కాబట్టి చేంజ్ అయ్యారు కాబట్టి ఇంకా ఇక్కడ శ్రీజాని తప్పు పట్టనక్కర ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడుంటే ఖచ్చితంగా శ్రీజాని తప్పు పట్టాల్సిందే. ఎందుకు ఇలా మాట్లాడావు, ఇన్ని రోజుల తర్వాత మీరందరూ మాట్లాడుకున్నారు కదా అని. కానీ అది ఎప్పుడో జరిగింది, ఎప్పుడో మాట్లాడిన దాన్ని వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇప్పుడు శ్రీజాకి ఎక్కడ లేని తలకాయ తెచ్చి పెట్టారు అంతే.